హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు మోస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అయితే సార్, మీకు తెలిసిన విషయమే, అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ అనేది జరుగుతుంది. అంటే ఇది గత ఎన్నికల సమయం నుంచి, అంటే ఒకవైపు మెగా ఫ్యామిలీ అంతా కూడా పిఠాపురంలో ప్రచారం చేస్తే, కేవలం అల్లు అర్జున్ మాత్రం వాళ్ళ భార్య ఫ్రెండ్కి హస్బెండ్ సపోర్ట్ చేయడానికి నంద్యాలకు వచ్చారు. అయితే అప్పటి నుంచి ఫ్యాన్స్ మధ్య ఇది ఒక వార్ అయితే నడుస్తుంది సార్. అయితే రీసెంట్గా దీనిపై బోలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా రియాక్ట్ అవ్వి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అయితే మొత్తం దీని అంత ఓవరాల్గా ఎలా చూడాలి? అంటే అల్లు అర్జున్ చేసిన పని కరెక్టేనా, లేకపోతే ఎలా ఆయన దీనివల్ల సినిమా ఇండస్ట్రీ మీద ఏదైనా ఎఫెక్ట్ కలిగిద్దా? అల్లు అర్జున్ చేసిన పని కరెక్టేనా అనే ప్రశ్నకమ్మా, అమితాబ్ బచ్చన్ కథ చెప్తే నీకు. అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీ అయిపోయిన తర్వాత ఆయన్ని జయా బచ్చన్ కాంగ్రెస్ ఎంపీ, ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు. తర్వాత ఈయన అయిపోయింది, పీరియడ్ అయిపోయినాక మోడీ గారు వైబ్రెంట్ గుజరాత్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ వైబ్రెంట్ గుజరాత్కి అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ పనిచేయమని అడిగారు. అంబాసిడర్గా ఈయన మొత్తం స్టడీ చేసి, బాగుంది, ఇది మొత్తం ప్రజల్లోకి వెళ్ళాలి, నేను చేస్తానని చెప్పి ఆయన మోడీ గారికి గుజరాత్కి పబ్లిసిటీగా అంబాసిడర్గా పనిచేశారు. ఆయన అంబాసిడర్గా పనిచేస్తుంటే ఇక్కడ జయా బచ్చన్ అదే సమయంలో పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడేది. అప్పుడు ఫ్యాన్స్ అడిగారు, కొంతమంది విలేకరులు, ఫ్యాన్స్ కదా విలేకరులు అడిగేమండి, మీరేమో మోడీ గారిని, ఆయన రాష్ట్రాన్ని ఆయన్ని సమర్థిస్తూ వైబ్రెంట్ గుజరాత్ అని చేస్తున్నారు, మీ వైఫ్ ఏమో పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది, ఏంటిది, ఇది కరెక్టేనా అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, చూడండి, అమ్మాయి ఇండివిజువాలిటీ అమ్మాయిది, నా ఇండివిజువాలిటీ నాది. ఒకే ఇంట్లో ఉన్నాం కనుక ఒకే బాటలో నడవాలని లేదు, ఎవరు పడదు వాళ్ళది. అమ్మాయి ఒపీనియన్ ఆ పార్టీలో ఉంది కనుక ఆ పార్టీ దీనికి కట్టుబడి అమ్మాయి మాట్లాడుతుంది. నాకు వైబ్రెంట్ గుజరాత్ చాలా నచ్చింది, ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నాకు నచ్చింది, నేను చేస్తున్నాను దీంట్లో. అందుకని ఇప్పుడు మమ్మల్ని ఇద్దరు విడాకులు తీసుకోమంటారా, ఏమంటున్నారు మీరు అని అడిగాడు. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే అది మెచ్యూరిటీ ఆఫ్ ఏ పర్సన్. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ తను చెప్పాడు, పిఠాపురం వెళ్ళారు, కంటెస్ట్ చేస్తున్నారు అందరూ. సో పిఠాపురంలో ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు. ఇక్కడ తను 20 ఏళ్ళుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే భార్యాభర్తలు జంటలు కలిసి వెళ్తారు. ఇంత స్నేహమైన మాట ఇచ్చాడు. మాట ఇచ్చినందుకు ఆ మాటకు కట్టుబడి వచ్చాడు. అది కూడా చెప్పాడు, ఆ మాట కట్టుబడి వచ్చాడు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, కేవలం స్నేహధర్మం కోసం వచ్చాను, వెళ్తున్నాను అన్నాడు. సో దీన్ని అమితాబ్ బచ్చన్ గారికి ఎంత మ్యాగ్నానిమిటీగా తీసుకున్నాడో అంత మ్యాగ్నానిమిటీగా తీసుకోవాల్సింది. అది ఈ నాగబాబు అంతే, ఆలోచించకుండా అనాలోచితంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆలోచించకుండా పుసుకుని వచ్చిన వాళ్ళు నా వాళ్ళే, బయట వాళ్ళైనా మాతో తోడు ఉన్నవాళ్ళు మా వాళ్ళైనా సరే బయట వాళ్ళతోటే మా వాళ్ళు, ఇలా ఒక అనవసరం స్టేట్మెంటు ఇచ్చారు. దాంతో నిప్పు రాజు. అప్పుడు తర్వాత చిరంజీవి గారు కోపడితేనే నాగబాబు డిలీట్ చేసినా ఈ ఒకసారి అంటించిన ఫ్యాన్స్ మధ్య అది రగులుతాడు. ఇప్పుడు ఇతని స్థాయి ఇప్పుడు అతను బొలిశెట్టి మాట్లాడిన మాటలు, అతని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాకా పట్టడం కోసం మాట్లాడే మాటలు, ఆ కాకా మాటలు ఏమో మాట్లాడుతూ ఉంటారు పక్కన భజన చేస్తూ. ఆయన దేవుడు, అతనికి ఏమి తెలుసు సినిమా ఫీల్డ్లో, వాట్ ఈజ్ అర్జున్ స్థాయి ఏంటి, వాళ్ళ అర్జున్ ఏ స్టేజ్లో ఉన్నాడు, అతని బిజినెస్ కానీ అతను అంటే ఏ స్టేజ్లో. 3 రాష్ట్రాల్లో అతను హీరోగా ఉన్నాడు. తెలియదేమో బొలిశెట్టికి పవన్ తప్పితే ఇంకోళ్ళు తెలియదేమో. పవన్ వెనకాల ఉండి పవన్కి భజన చేయడం తప్పితే ఇంకోటి తెలియక మాట్లాడే మాటలు. అతని వాళ్ళ కేరళలో అల్లు అర్జున్ అనేవాడు వన్ ఆఫ్ ది హీరో. అక్కడ కేరళ హీరోస్లో, మలయాళం హీరోస్ వన్ ఆఫ్ ది హీరో కింద ట్రీట్ చేస్తారు. అలాగే కర్ణాటకలో అతను పాన్ ఇండియా హీరో అయిపోయాడు. వాళ్ళు పాన్ ఇండియా హీరో. అతని స్థాయి ఏ స్థాయిలో ఉందో, సినిమాల గురించి ఏమీ తెలియని బొలిశెట్టి ఏదో పిచ్చి వాగుడు ఏదో వాగచ్చు తప్పితే అతను వాగుడు వాగుతూ ఉంటాడు. అతను అన్నీ వాగుతూ ఉంటాడు. బొలిశెట్టి వాగుళ్ళకి అతను కాకా మాటలే. పవన్ కాకా పట్టాలంటే కాకా పట్టుకోండి, మీ కర్మంది పట్టుకోండి. దానికోసం అల్లు అర్జున్ని పరచాలనుకుంటే మీరు బుద్ధి తక్కువ, అవివేకం తప్పితే ఇంకోటి కాదు. అతను ఇవాళ ఆ సినిమాని ఏం చేస్తారమ్మా వీళ్ళు,
సినిమాని. అంటే ఇప్పుడు ఇంకా వార్తలు ఏమొస్తున్నాయంటే ఇది పుష్ప 2 మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే దాన్ని కొన్ని రాజకీయ నాయకులు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎఫెక్ట్ ఆయన సినీ రంగం మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ మొహం ఏం పడుతుందమ్మా, సినీ రంగం మీద ఎఫెక్ట్ ఏం పడుతుంది. ఇవాళ ఏం ఆపుతారు, ఇక్కడ ఒక పిఠాపురంలో ఆపుతారు, ఆపితే కేరళలో ఆపుతారా, తమిళనాడులో ఆపుతారా, కర్ణాటకలో ఆపుతారా, బాంబేలో ఆపుతారా, ఎక్కడ ఆపుతారు? దేశం మొత్తం మీద అతని సినిమా. పవన్ కళ్యాణ్కి ఆంధ్ర దాటితే లేదు, ఆంధ్ర దాటితే పవన్ కళ్యాణ్కి ఏమీ ఏ రాష్ట్రంలో లేదు. అతను 4 రాష్ట్రాల్లో ఉన్నాడు. అతను ఏం ఆపుతారు, ఏం ఆపగలరు మీరు? ఇక్కడేదో ఒక థియేటర్లో ఆపేస్తారంటే పిచ్చివాగులు తప్పితే, ఏదో పవన్ కళ్యాణ్కి బడ్జెట్ చెప్పడం, చెక్క బడ్జెట్ చేయడం కోసం మాట్లాడి మాట తప్పితే ఆ బొలిశెట్టి మాట్లాడితే అంటారు. ఇప్పుడు బొలిశెట్టి ఒక మాట చెప్పాడు, దాన్ని ఆ విషయాలు చేయాలి. రాజకీయాల్లో గెలిచారు మీరు అధికారంలోకి వచ్చి, ఇవాళ బొలిశెట్టి ఒక మాట అన్నాడు, ఏంటి అమరావతి ఇప్పుడు అనుకున్న చోట కాదు, కొంచెం పక్కకు జరిపి కట్టాలి. అది కూడా బొలిశెట్టి వాళ్ళ అసోసియేషన్ ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఎక్కడ బిల్డింగ్ కట్టచ్చు అని చెప్పేది. వాళ్ళు అనేక రాష్ట్రాలు చెప్పారు. అలాగే ఈ రాష్ట్రంలో అమరావతిలో కట్టద్దు, అమరావతి మీరు చెప్తున్న చోట రాజధాని పనికిరాదు, అది ఫ్యూచర్లో మునిగిపోయే అవకాశం ఉంది, కనుక ఇంకొంచెం దూరం పై ఎత్తుభాగం మీద అమరావతి నిర్మాణం జరగాలని మరి చెప్పాడు. అది మరి పవన్ కళ్యాణ్ దానికి విరుద్ధం. చంద్రబాబును ఒప్పిస్తున్నారా అని ఆయన మార్చడానికి ఒప్పుకోక కదా అక్కడ వద్దని మహామహులు మేధావులు చెప్తే కూడా కాదని కదా చంద్రబాబు అక్కడే అంటున్నాడు. ఇప్పుడు మరి ఈయన చెప్పింది మరి ఒప్పిస్తాడా? ఆ పనులు చూడండి అయ్యా, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుందో అందుకు, ప్రజలను ఎన్నుకుంది పాలన చేయమని. మీరు ఆ విషయాలు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని పచ్చి అబద్ధం ఆడాడు, పార్లమెంట్లో తేలిపోయింది. ఎన్నికలప్పుడు 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాలంటీర్లు వాళ్ళ డీటెయిల్స్ తీసుకెళ్లి డేటా అమ్మేశారు, అమ్మాయిలు కిడ్నాప్కి గురయ్యారు, ఆ అమ్మాయిలు బ్రోతల హౌసులకు అమ్మబడ్డారు. ఇన్ని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అవన్నీ పచ్చి అబద్ధాలని వారం రోజుల క్రితం పార్లమెంట్లో, అది కూడా ఎవరో బయట వాళ్ళు చెప్పడం కాదు, పార్లమెంట్లో డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయిన బండి సంజయ్, అంటే ఈ మిత్రపక్షంలో భాగస్వామి అయిన బీజేపీ బండి సంజయ్ క్లీన్గా సమాధానం ఇచ్చాడు. అలాంటిది ఏమీ జరగలేదు, అది పచ్చి అబద్ధం. మొత్తం 47,000 మంది మిస్ అయ్యారు ఇప్పటివరకు. 2014 నుంచి 24 దాకా 49,000 చిల్లర మిస్ అయ్యారు. అందుట్లో అందరినీ రికవర్ చేసాం. ఇంకో 7,000 మంది డీటెయిల్స్ కొంత చేరాల్సి ఉన్నాయి. ఈ 7,000 మంది మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అడిగి దానికి ఇప్పుడు 7,000 మంది ఆంధ్ర వాళ్ళు కాదు, మొత్తం దేశానికి సంబంధించి 7,000 మంది, 32,000 మంది మిస్ అయ్యారు. పచ్చి రాజకీయ నాటకం మాట, దాంట్లో ఏమాత్రం నిజం లేదని బల్ల గుద్ది పార్లమెంట్లో చెప్పాడు. మరి మీ బొలిశెట్టి ఈ అబద్ధం ఆడినందుకు పవన్ కళ్యాణ్ చేత ప్రజలకు క్షమాపణ చెప్పించాలి. అబద్ధం ఆడానయ్యా, ఎవడో ఆఫీసర్ చెప్పాడని కూడా చెప్పాను నేను, ఆఫీసర్ నాకు చెప్పిన తప్పుడు మాటను పట్టుకుని నేను ప్రజల ముందు అబద్ధం ఆడేశాను, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తినేశాను, కనుక నన్ను క్షమించాలి అని పవన్ కళ్యాణ్ తోటి క్షమాపణ చెప్పించాలి ప్రజలకి. అది వదిలి ఆ పనులు చూడాలి. బొలిశెట్టి పరిపాలన అమరావతి కాదని నువ్వే చెప్తున్నావు, మీ నాయకుడేమో కాదు అక్కడే చంద్రబాబుకు తాళం వేస్తున్నాడు, నువ్వేమో అక్కడ కాదన్నావు. మరి అది ఏంటి, చంద్రబాబుని ఒప్పిస్తారా, లేకపోతే చంద్రబాబు మీరు చెప్పింది కాకుండా చంద్రబాబు చెప్పినట్టు అక్కడే కడితే తర్వాత కూలిపోతుందని మీరే చెప్తున్నారు, బొలిశెట్టి వాళ్ళ అసోసియేషన్ చెప్పింది. కానీ అది చూడాలి. ఈ తెలియని విషయాలు ఎందుకు? బొలిశెట్టికి సినిమాల గురించి ఏం తెలుసు, సినిమాలో ఎవరి స్థాయి ఏంటో తనకేం తెలుసు, ఎవరి పొజిషన్ ఏంటో తనకే తెలుసు. పాన్ ఇండియా హీరో, ఆ స్థాయి తనకేం తెలుసు, ఏదో పిచ్చమోహంగా మాట్లాడు. మెగాస్టారు బ్యాండ్ వ్యాగన్లో కాదమ్మా అల్లు అర్జును, మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్లో పవన్ కళ్యాణ్, తేజ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మేనళ్ళు, ఈ తమ్ముళ్ళు, వీళ్ళు మెగాస్టార్ బ్యాండ్. అల్లు అర్జున్ మెగాస్టార్ బ్యాండ్ వ్యాగన్ ఎట్లా అవుతాడు? అల్లు రామలింగయ్య గారు, మహానుభావుడు అల్లు రామలింగయ్య గారు, ఆయన కొడుకు అల్లు అరవింద్ అనామకుడు కాదు. ఇండస్ట్రీలో చిరంజీవి ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి నాటికి ఆయన పెద్ద ప్రొడ్యూసర్గా సినిమాలు తీస్తున్నాడు. చిరంజీవి ఎదుగుదలకి, చిరంజీవి మెగాస్టార్ అనే మెట్లు ఎక్కడానికి వెన్నెముకగా నిలిచినవాడు, వెన్నంటి ఉన్నవాడు అని మేము కళ్ళారా చూసాం. ఈ బొలిశెట్టికి ఏం తెలుసు? ఇవాళ వచ్చి కాబట్టి ఏదో ఈ తప్పితే ఏం తెలుసు? చిరంజీవి పెరగడానికి ఎవరు కారకులు? చిరంజీవి ఎంత కష్టపడ్డాడో వెన్నెముకలాగా నిలబడి వెనకాల ఉండి వ్యూహాలు పన్ని రామారావు గారికి రాజకీయానికి వెళ్ళిపోతే గ్యాప్ వస్తే ఆ గ్యాప్ ఇంకోహళ్ళు కాకుండా చిరంజీవి ఆ గ్యాప్ను ఫిలప్ చేయడానికి, అలా కృష్ణ గారు ఏజ్ అయిపోయి ఆయన మార్కెట్ తగ్గుతూ ఉంటే ఆ గ్యాప్ను కూడా ఎవరు ఇంకోహళ్ళు వెళ్లకుండా చిరంజీవి ఆ గ్యాప్ను ఫిలప్ చేయడానికి ఎన్ని వ్యూహాలు పన్నితే, ఎన్ని మేధాశక్తి ఉపయోగిస్తే, తన ఎంత అనుభవాన్ని ఉపయోగిస్తే అలా ఒక ఒమెటు తోసుకుంటూ వెళ్ళాడు.
ఆయన ఎంత కష్టపడ్డాడు, ఈయనంత ఉపయోగపడ్డాడు. సో ఈయన లేకుండా ఆ మెగాస్టార్ కూడా లేదు, తెలియదు వీళ్ళకి. తెలియకుండా ఇక్కడికి వచ్చి చెక్క భజన చేయడానికి పవన్ భజన చేసే మాటలు తప్పితే ఈజ్ థర్డ్ జనరేషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టిస్ట్ అల్లు రామలింగయ్య గారు. అల్లు అనే ఒక బ్రాండు థర్డ్ జనరేషన్ ఇతను. ఊరినే మెగాస్టార్ తర్వాత వచ్చిన వాళ్ళు ఆయన గ్రూప్లో ఆయన కేటగిరీ ఉన్నారు. వాళ్ళు రామ్ చరణ్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, సూర్యతరం తేజ్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఆయన మేనల్లు ఉన్నారు, నిహారిక అవ్వచ్చు. సో వాళ్ళ వరకు అల్లు అర్జున్ కూడా వ్యాండ్ బ్యాగ్లో వేసి చెక్క భజన చేయమంటే కరెక్ట్ కాదు కదా. అల్లు భజన్ రెస్పెక్ట్ ఇస్తాడు. రెస్పెక్ట్ ఈజ్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంతే తప్పితే ఊరినే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ప్రజలు అసహించుకుంటారు. అది దీనికైనా ఫినిషింగ్ పెట్టాలి. ఇప్పుడైనా మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా తను ఒక మంత్రిగా పర్యావరణం గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అనుభవం లేక కొంచెం విషయ పరిజ్ఞానం తక్కువ ఉండటంలో తను చూసిన ఇండస్ట్రీ 20 ఏళ్ళు కానీ కనుక ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీ 70 ఏళ్ళ ఇండస్ట్రీలో ఏమేమి జరిగింది తెలియక, గౌకర్ గతంలో 40 ఏళ్ల క్రితం అడవుల్లో తీసేవాళ్ళు కాదు, తెలియక, నాలెడ్జ్ లేక, ఆ రోజుల్లో బందిపోటు భీమన్నలు తలకోనలు అడవుల్లోనూ వార్సిల్ హిల్స్ వీటిలోనూ మేము పనిచేసాం, తీసాం. ఆ రోజుల్లో తీసేవాళ్ళం, అడవుల్లో తీసేవాళ్ళం, చెట్లు కొట్టేవాళ్ళం, రోడ్లు వేసేవాళ్ళం, పాకలు వేసేవాళ్ళం, తీసేవాళ్ళం. కనుక అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉంది. కానీ అప్పుడు ఇప్పుడు ఎందుకు ఉందో చట్టం లేదు కనుక. చట్టం చెట్లు కొట్టద్దు అనేది లేదు కానీ నువ్వు చట్టం తీసుకొస్తే కొట్టం. ఇవాళ ఆయన అల్లు అర్జున్ అన్నాడని ఎందుకు అనుకోవాలి? వాళ్ళ అన్నయ్యనే అన్నాడని అనుకోవచ్చు కదా. వాళ్ళ అన్నయ్య మృగరాజు సినిమాలో, వాళ్ళ అన్నయ్య చేసే సినిమాలో, మృగరాజు సినిమాలో మొత్తం అడవిని కొట్టేసి ఒక పెద్ద బ్రిడ్జ్ చేశారు. 2 సార్లు వేశారు, ఒకసారి కాదు మళ్ళీ 2 సార్లు చెట్లు కొట్టేసి బ్రిడ్జ్ చేశారు. అలాగే అన్నదమ్ముల సవాల్ సినిమా, ఇద్దరు అసాధ్యుల సినిమాకి సాగర్లో మొత్తం క్లైమాక్స్ బ్రిడ్జ్ మీద మొత్తం వేశారు, సెట్ అడవి నరికేసి. సో ఏమి తెలియక ఆయన ఏదో అప్పుడు ఇట్లేదు ఇప్పుడు చేస్తున్నారు. పుష్పాను గురించి మాట్లాడాడు అనుకుంటే, మరి పుష్పాను గురించి మాట్లాడితే పుష్పకి 69 ఏళ్ల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి గౌరవాన్ని తెచ్చిపెట్టిన అవార్డు, ఉత్తమ నటుడు అవార్డు ఆ సినిమాకి ఇచ్చారు. మరి ఎవరిని తప్పుడుతున్నాడు? ఆయన మితపక్షమైన బీజేపీ తప్పుడుతున్నాడా? అది ఆ సినిమాకి నేషనల్ అవార్డు ఇచ్చారు. సో అందుకని వీళ్ళు విశేషం లేకుండా ఆయన ఏదో పర్యావరణం మీద మాట్లాడాడు, గబుకును స్లిప్ ఆఫ్ అన్నాడు. దాన్ని వీళ్ళు వక్రీకరించి జగన్ అర్జున్ కోసం అంటున్నారు, దీనికోసం అంటున్నారు, ఈ మాటలని అంటున్నారు. అవి తప్పు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఇది నేను ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది అనవసరంగా దీన్ని రద్దు చేయకుండా అనేయాలి అని చెప్పాలి. ఈవెన్ నాగబాబు కూడా ఈ ఫ్యాన్స్ మధ్య డీల్ చేసేది ఆయన కనుక ఫ్యాన్స్ని ఈ అనవసరంగా రావద్దు, నష్టపోయేది మనమే. మన 2 కుటుంబాల మధ్య తేడాలు వస్తే నష్టపోయేది మనమే, మూడో హీరో కాదు. నందమూరి వాళ్లకు, అక్కినేనికు, గంటమరేనికు వాళ్ళకి ఎవరికి నష్టం లేదు, మనకే నష్టం. కనుక ఆపండి అని ఆపుకోవాలి, లేకపోతే నష్టపోయేది వాళ్ళే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89తో పరిష్కారం.